ఓం కాలభైరవ స్వామి శరణం శరణం. రావుకాల సమయంలో శని దోష నివారణకు కాలభైరవుని ఎందుకు పూజిస్తారో మనం తెలుసుకుందాం. శనీశ్వరుని యొక్క గురువు కాలభైరవుడు. కాలభైరవుడు శనీశ్వర స్వామికి గురువు ఎలా అయ్యాడు? శనీశ్వరుడు ఎవరు? వారి తల్లి ఎవరు? వారి కన్నతండ్రి ఎవరు? శనీశ్వరుని యొక్క కన్నతల్లి ఛాయాదేవి. శనీశ్వరుని యొక్క కన్న తండ్రి సూర్యనారాయణుడు. సూర్య భగవాని కుమారుడు అయిన శనీశ్వరుడు అవిటివాడు కావడంతో తన తోటి స్నేహితులు శనీశ్వరుని అవిటివాడని బాధిస్తుంటాడు. అప్పుడు శనీశ్వరుడు ఆ బాధ భరించలేక తన కన్నతల్లి అయిన ఛాయాదేవి దగ్గర వచ్చి, అమ్మ, నా తోటి స్నేహితులు నన్ను అవిటివాడని బాధ పెడుతున్నారు, నేనేం చేయాలమ్మా అని ఎంతో బాధపడతాడు. అప్పుడు ఛాయాదేవి, నాయన శనీశ్వర, నువ్వు వచ్చి కాలభైరవ స్వామిని ప్రసన్నం చేసుకో, కాలభైరవ స్వామి నీకు న్యాయం చేస్తాడు, కాలభైరవ స్వామి న్యాయం వైపు ఉంటాడు, అన్యాయం వైపు ఎప్పుడు నిలబడు అని శనీశ్వరుడు యొక్క కన్నతల్లి ఛాయాదేవి శనీశ్వరునికి బోధిస్తుంది. అప్పుడు శనీశ్వరుడు ఎంతో భక్తి శ్రద్ధలతో కాలభైరవుని పూజిస్తాడు. అప్పుడు కాలభైరవుడు అనుగ్రహము పొంది కాలభైరవుడు ప్రత్యక్షమయ్యి కాలభైరవుడు వచ్చేసి తన మూడో కంటితో జరిగినంత గ్రహించి, నాయన నీకు గ్రహాలలో అగ్రస్థానం ప్రసాదిస్తాను అని శనీశ్వరునికి ప్రసాదిస్తాడు వరం. ఆ వరప్రసాదంతో శనీశ్వరుడు శనిదోష నివారణ ఏమన్నా కాలభైరవ స్వామిని పూజించాయంటే అప్పుడు శనిదోష నివారణ మనకు తొలుగుతుంది. ఎవరికైనా సరే శనిదోష నివారణ మనకు తొలగాలంటే మన నల్లని నూగులు ఒక గుడ్డలో వేసి ఒక నూగుల నూనెలో ఒరిజినల్ నూగులను తీసుకొని మనం రావుకాల సమయంలో దీపాలు వెలిగించామంటే మన శనిదోష నివారణ అనేది తొలుగుతుంది. లేదు మనం ఎవరైనా సద్బ్రాహ్మణుడు అంటే మీకు దగ్గరలో ఏ బ్రాహ్మణుడు ఉన్నాడా ఆ బ్రాహ్మణులకు మీరు తిల తైలం అనగా నూగుల నూనె కానీ నూగులు కానీ నల్లగుడ్డలు కానీ ఒక నల్లని గొడుగు కానీ పూజారులకు దానం ఇవ్వడం వలన మీకున్న దోషాలు శనిదోష నివారణ జరుగుతుంది. మరొకటి చేసి కుక్కలకు ఎక్కడైనా సరే బిస్కెట్లు కానీ రొట్టె ముక్కలు కానీ మన బన్నులు కానీ చపాతి కానీ వాటికి కుక్కలు వేయడం వలన మనకు శనిదోష నివారణ తొలగుతుంది. ముఖ్యంగా ప్రతి నెలలో శని త్రయోదశి వస్తుంది. ఆ శని త్రయోదశి రోజున మీరు కుక్కలకు ఆహారం వేయడం వలన ఓ పక్క వన్యప్రాణులు అదొక ప్రాణి కట్టి వాడి కడుపు నింపినట్టు ఉంటుంది, మనం ఆనందపడినట్టు, మన పిల్లలు ఆనందపడి ఉంటుంది. మరో వచ్చేసి మన శనిదోష నివారణ జరుగుతుంది. నల్లటి ఆవు ఎక్కడే ఉన్నాడో ఆవు కూడా మీరు ఔషాకు ఆ రోజు పెట్టడం వలన మీకు శనిదోష నివారణ అనేది జరుగుతుంది. కాలభైరవ స్వామిని పూజించే వాళ్ళకు ఆయురు ఆరోగ్య ఐశ్వర్యము కలుగుతాయి. మీకు భూత ప్రేత పిశాచాలు గ్రహదోషాలు సర్పదోషాలు ఇలాంటివి ఏవి మీ దరికి చేరవు. మీరు ఎవరైనా సరే మీ మీద చేతబులు చేశారనో క్షుద్ర పూజలు చేశానో మా ఇంటికి నరదిశ వెళ్ళినానో ఇలాంటి ఏ టెన్షన్ భరించే అవసరం లే. మీకు కాలభైరవ స్వామి పటం మీ ఇంట్లో ఉన్న చిన్న ఫోటో మీ జేబులో పెట్టుకున్నా మీకు ఎలాంటి దోషాలు తగవు. మీకు వాహన గండాలు కూడా మీ దరికి చేరవు. కాలభైరవ స్వామిని పూజించే వారికి ఎప్పుడు కష్టాలు దరి రావు. ఓం నమో కాలభైరవ స్వామి శరణం శరణం. కాలభైరవ స్వామి పటము మా ఇంట్లో పెట్టుకొని మనం పూజించే వలన కూడా మనకు ఎంతో కాలభైరవ స్వామి మేలు చేస్తాడు. కాలభైరవ స్వామిది తీక్ష దంశ కాలభైరవ స్వామి అనే ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం పఠించాలంటే మిమ్మల్ని ఎవరైనా సరే అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళే ఇబ్బంది పాలవుతారు. అంటే న్యాయానికి సపోర్ట్ చేస్తాడు కాలభైరవుడు. అందుకు కాలభైరవ స్వామిని పూజించండి. మీకేమో రుణ బాధలు ఉన్నాయా, అప్పుల బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, మీకు శనిదోష నివారణ అనేది జరుగుతుంది. కాలభైరవ స్వామిని ఎంతో భక్తి శ్రద్ధ పూజించండి. కాలభైరవ స్వామి టెంపుల్ మన కడప టౌన్లో మన ఎంఎస్ కొట్టాల్ అనగా నానేపల్లె దగ్గర ఉంది. అక్కడ కాలభైరవ స్వామిని పూజించి మీరు దర్శించుకోండి. ఓం నమో కాలభైరవ స్వామి శరణం శరణం. మళ్ళీ మన 108 శివలింగాల దగ్గర కడప టౌన్లో ఉంది. అక్కడ కూడా పక్కనే శనిస్వామి గుడి కూడా అక్కడ కూడా ఉంది. అక్కడ కూడా శనిస్వామిని దర్శించుకోండి. ఓం నమో కాలభైరవ స్వామి శరణం శరణం. ఓం నమో కాలభైరవ స్వామి శరణం శరణం. కాలభైరవ స్వామి శరణం శరణం.
ప్రతి భక్తుని ఎంతో కాపాడుతల్లి.